సార్ తప్పుకోండి తప్పుకోండి సార్ తప్పుకోండి, బ్రేక్ లేవు, తప్పుకోండి సార్. సార్ 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 కారు వస్తుంది, తప్పుకోండి. వంశీ సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? సార్ రక్తం. వంశీ సార్తో మాట్లాడదాం అనుకుంటే రీచ్ అవ్వడం లేదు. ఆ జోగేంద్ర ఆగడాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. జరిగిందంతా వంశీ సార్తో చెప్పి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించడము, లేదంటే జోగేంద్రని శాశ్వతంగా దూరం చేయడము, ఏదో ఒకటి చేయాలి. జోగేంద్ర, ఏంటి వస్తుందిరా అంత ప్రేమగా పిలిచావు? ఫోటోలు చూడగానే నేను చేసిన నీచమైన పనులన్నీ గుర్తుకొచ్చి నీ గొంతు బొంగురుపోయింది కదూ. చూడు జోగేంద్ర, అసలు నువ్వు నన్నెందుకు ప్రేమిస్తున్నావో తెలియడం లేదు. ఇలా నన్నెందుకు బాధ పెడుతున్నావో తెలియడం లేదు. అసలు నీకేం కావాలో చెప్పు. రాక్షసుళ్ళ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నేను నీకు అబద్ధం చెప్పానని తెలిస్తేనే నన్ను 12 పోట్లు పొడిచి నా ఒంట్లో రక్తం పోయేలా చేసావు వసు. అయినా కూడా నేను మంచాన పడలేదు, నిన్ను మరిచిపోలేదు. అలా నీదంతా చేస్తుంది నీ మీద పగతో కాదు సుందరా, నీ మీద కోరికతో, ప్రేమతో. ఇన్నిసార్లు నన్ను అసహించుకునే బదులు ఒక్కసారి నన్ను అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా, మ్యాటర్ క్లియర్ అయిపోతుంది కదా. ఏంటి వసు సైలెంట్ అయిపోయావు? నేను చెప్పిన ఆఫర్కి నువ్వు ఒప్పుకున్నట్టేనా? అయితే వెంటనే క్యాబ్ పంపిస్తాను, అందులో నా దగ్గరికి వచ్చేస్తావా? చెప్పు వసు, ఏదో చెప్పు, మాట్లాడు. నువ్వు అనుకుంటున్నట్టు ఎప్పటికీ జరగదు జోగేంద్ర. ఇంకా నీ విషయంలో వంశీ సార్తో చెప్పలేదు. ఇప్పుడు ఆయనతో నీ గురించి చెప్తాను. నువ్వు ప్రాణ భయంతో పారిపోయి దాక్కునే లోపు నీకు గురి పెట్టి చంపిస్తాను. చావులో కూడా నా చివరి కోరిక నిన్ను పొందడమే వసుందరా. నిన్ను ఊరికే వదిలిపెట్టను. కానీ నేను అలేక గడిపిన మధురానుభూతుల్ని
వీడియో ద్వారా ఒక్కొక్కరికి పంపిస్తాను. ముందు బాధతో కుమిలి చచ్చిపోయేది ఆనంద్ వసు. జై జోగేంద్ర, నీ పాపం పండిపోయిందిరా. నా చేతిలోనే నీ చావుంది. ఇదిగో ఇలాంటి కఠినమైన మాటలు నువ్వు మాట్లాడితే నీ అందం కరిగిపోతుంది వసు. నువ్వు వంశీని వదిలి నా దగ్గరకు వచ్చాయి, నీకు అంతా మంచి జరుగుతుంది. సార్, తనకేమైంది సార్? రే జోగేంద్ర, నేను లేని సమయం చూసి నా వస్తువుని భయపెట్టాలనుకుంటున్నావా? అసలు నేను నీకు ఎదురు పట్టం కూడా నాకు ఇష్టం లేదురా. నిన్ను సగం చంపొదిలేసింది నువ్వు మారతావానేరా. నువ్వు పూర్తిగా చచ్చేదాకా ఇక మారు. రే వంశీ, నేనేం చేసినా నువ్వు నన్నేం చేయలేవురా. నాలో మంచి మానవత్వం పోయి నేనిప్పుడు ఇంకా మురగంలాగా తయారయ్యాను. నువ్వు నా ముందుకొచ్చినా నిన్ను దొంగ దెబ్బతీసి అక్కడి నుండి పారిపోతాను రా. ఇది ఖచ్చితంగా జోగేంద్ర ప్లానే అయి ఉంటుంది. వంశీ అంత సీరియస్గా మాట్లాడుతున్నాడంటే అటువైపు నుండి జోగేంద్ర అయి ఉంటాడనుకుంటా. రై జోగేంద్ర, నీకేం కావాలో నా ముందుకొచ్చి కోరుకో. కావాలంటే నా కంపెనీలో నీకు జాబ్ ఇస్తా, నువ్వు ఉండడానికి ఇల్లు ఇస్తాను. ఇంకా సరిపోదనుకుంటే నా ఆస్తిలో వాటా కూడా రాసిస్తాను. అంతేగాని మాటి మాటికి వసుంధరకి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటే చేతులు ముడుచుకొని ఊరుకోనరా. వామ్మో, నా అల్లుడేంటి ఇంత పెద్ద ఆఫర్ ఆ వెదవకిస్తున్నాడు? కొంపదీసి వాడు ఊ అంటాడా ఏంటి? రేయ్, నేను నీ మాట ఎప్పుడూ వినను. అయినా నాలాంటి నీచుడిని మార్చాలని ప్రయత్నించబాక. ఎప్పటికైనా నేను అనుకున్నది సాధించి తీరుతాను. ఇదేంటి భవిష్యానంద స్వామి ఎవరితోనో చాలా రెబల్గా మాట్లాడుతున్నాడు? మళ్ళీ ఎవరి జీవితాల్లో బూడిద రాల్చాలనుకుంటున్నాడో ఏంటో. వెళ్ళి కంట్రోల్ చేస్తా. చూడు, చివరిసారిగా నీకు అవకాశం ఇస్తున్నాను, దీన్ని ఉపయోగించుకో. లేదంటే నీ ప్రాణం పోతుంది. రేయ్, నువ్వేం చేసుకుంటావో చేసుకో, కానీ ఈసారి గెలుపు నాదే. హరోం హర. ఏంటి ఆనంద్ బాబు ఇలా వచ్చారు? మీ మీద అనుమానం వచ్చాను స్వామీజీ. నా మీద? నా మీద అనుమానం ఏంటి బాబు? ఏంటి భవిష్యానంద స్వామీజీ, అటువైపు ఫోన్లో ఎవరికో గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. పిరికి వెదవా జోగేంద్ర కాల్ కట్ చేశాడు. వాడి గురించి వదిలేయండి సార్. అసలు ఏమైంది మీకు? ఏంటి కట్టు? ఇదేం పెద్ద గాయం కాదులే వసు. నేను ఫోన్లో మాట్లాడుతుండగా చిన్న ప్రమాదం జరిగింది. సమయానికి ఒక అమ్మాయి వచ్చి నన్ను సేవ్ చేసింది. సరే, ముందు మీరు లోపలికి పదండి. రండి. వంశీ వాలకం చూస్తుంటే నిజంగా తనలో ఇంత మార్పు వచ్చిందా అనిపిస్తుంది. ఇంతకీ ఈ వెదో జోగేంద్ర ఎక్కడున్నాడు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నారండి స్వామీజీ. హరోం హర. అతను నా భక్తుడు ఆనంద్ బాబు. నేను చెప్పినట్టుగా చేయకుండా విరుద్ధంగా కార్యం తలపెట్టాడు. ఆ విషయం నాకు తెలిసిందని తెలవడంతో కుంగిపోతూ నాకు క్షమాపణలు చెప్పడానికి ఫోన్ చేశాడు.
అతనికి నేను సర్ది చెప్పాను, అంతే. ఏంటానంద్, వస్తూనే స్వామి గారిని తగులుకున్నావు? ఏం లేదులే అత్తయ్య, భవిష్యానంద స్వామి గారి ఉగ్రరూపం చూసి ఏ ఆపద రాబోతుందా అని ఆలోచన చేస్తున్నాను అంతే. ఏంటి జోగేంద్ర, నువ్వు ఆనంద్ ఎందుకు మాట్లాడించావు? మా వాడికి అసలే తిక్క, మన గుట్టు మొత్తం బయట పెట్టగలడు. లేదు ఐరేంద్ర గారు, మీ వాడే వచ్చి నాతో మాట్లాడాడు. అవును, వంశీ తలకు గాయమైంది. ఆ ప్రమాదంలో నీ హ్యాండ్ ఉందా? నేనేం చేసినా వంశీ మీద కోపంతో చేయను, వసుందని భయపెట్టడానికి మాత్రమే చేస్తాను. సర్లే జోగేంద్ర, ఏదో ఒకటి చేసి వసుంధర్ని ఇక్కడి నుంచి తీసుకుపో. మిగిలిందంతా నేను నడిపిస్తాను. అయితే ఓకే, ఓకే, వస్తాను. వంశీ వసుంధర్ని విడదీయడం ఎంత కష్టమో వీడిని చూస్తుంటే అర్థమవుతుంది. శ్రీమతి గారు, చెప్పండి శ్రీవారు. ఏంటిది? దురదగుంటాకు. దొరదగుంటాక? దీన్ని పీకేంత టైం కూడా ఉందా మీకు? అబ్బా, మీరు ఊరుకోండి శ్రీమతి గారు. అసలు ఈ దురదగుంటాకుని ఎందుకు తెచ్చానో అడగరే? ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ప్రయోగం చేసి అందులో ఫెయిల్ అవ్వడం మీకు అలవాటే కదా శ్రీవారు. అది కాదండి శ్రీమతి గారు, మన ఇంట్లో మేకతోలు కప్పుకున్న నక్క ఒకటి తిరుగుతోంది. దాన్ని తరిమి కొట్టడానికే ఈ దురదగుంటాకు తీసుకొచ్చాను. ఇంతకీ ఎవరు శ్రీవారు ఆ మేకతోలు కప్పుకున్న నక్క? ఇంకెవరు, భవిష్యానంద స్వామీజీ. గత 2 రోజులుగా అతన్ని గమనిస్తూనే ఉన్నాను శ్రీమతి గారు. భవిష్యానంద స్వామీజీ తనలో తానే నవ్వుకుంటున్నాడు, సీక్రెట్ గా ఫోన్ కూడా మాట్లాడుతున్నాడు. అతని వాలకం చూస్తుంటే దుర్మార్గాన్ని భగవంతుడు కాషాయపు బట్టలు వేసుకుని జీవనం సాగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను చెప్పాను కదా శ్రీవారు, నాకు మొదటి రోజు అలాగే అనిపించింది. ఆ రోజు మీరు అసలు తన్ని ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడెందుకు శ్రీవారు మీకు ఉన్నట్టుండి అతని మీద అంత కోపం వచ్చింది? చచ్చా, అసలు ఇన్నాళ్ళు వాడిని భరించడానికి కారణం మా నాన్నమ్మ. ఇప్పుడు నాన్నమ్మ ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ భవిష్యానందతో మనకు అవసరం లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు శ్రీవారు? ఆ భవిష్యానంద స్వామీజీ భవిష్యత్ ఏంటో తేల్చేద్దాం అనుకుంటున్నాను. వాడి నిజస్వరూపం బయట పెట్టించి వాడిని పరుగులు పెట్టిద్దాం అనుకుంటున్నా. కానీ శ్రీవారు, ఆ భవిష్యానందకి పెద్దమ్మ గారు ఎలా అయితే భక్తురాలో, ఐరేంద్రి గారు కూడా భవిష్యానంద భక్తురాలే. అతన్ని మనమేమైనా చేస్తే ఐరేంద్రి గారు బాధపడతారేమో. శ్రీమతి గారు, అత్తయ్య గురించి వదిలేయండి. నానమ్మతో పాటే అత్తయ్య ఆత్మ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అత్తయ్యకున్నది కేవలం మమకారం మాత్రమే. సరే శ్రీవారు, ఇంతకీ భవిష్యానందిని బయటికి వెళ్ళగొట్టే ప్లాన్ ఏంటి? ఈసారి పక్కాగా ప్లాన్ చేశాను శ్రీమతి గారు. అంటే ఈ కాషాయ దుస్తులో నిజమైన స్వామీజీ పాదాల దగ్గర పెట్టుకొచ్చినవా? ఇప్పుడు ఈ బట్టల్ని వేసుకోగానే ఒళ్ళంతా తగలబడిపోయి ఆయన పారిపోతాడని కదా మన ప్లాన్. అది కాదు శ్రీమతి గారు, ఈ దురదగుంటాకుని పసరిగా మార్చి ఈ కాషాయపు బట్టలకు అంటించి స్వామీజీకి బట్టల్ని బహుమానంగా ఇచ్చామంటే ఈ దుస్తులు వేసుకోగానే గిలా 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 కొట్టేసుకుంటాడు. ఆ టైంలో మనం ఆయన చేతులు కట్టేసి ఆయన చేత అసలు నిజాలేంటో బయట పెట్టిద్దాం. ఐడియా చాలా బాగుంది శ్రీవారు. ఇంకెందుకు లేట్ శ్రీమతి గారు,
వెళ్ళి స్టార్ట్ చేద్దాం పదండి. సరే లెట్స్ గో. ఓకే. ఎంత ఆలోచించినా వసుంధరని ఎలా వల్ల వేసుకోవాలో ఒక్క ఆలోచన కూడా రావట్లేదు. అమ్మో, ఇలా అయితే తల బద్దలైపోయేలా ఉంది. అర్జెంటుగా ఓ దమ్మైనా వేయాల్సిందే. అమ్మా, సమ్మగా ఉంది. భవిష్యానంద స్వామి, అరోం హర కైలాస శంకర పలకరా. ఓ, వచ్చింది మీరా నాయనా? మేము ముందే వస్తున్నట్టుగా మీరు ఊహించలేకపోయారా స్వామి? ఊహించాను నాయన, కానీ ఇలా ఉన్నట్టుండి వస్తారని అస్సలు ఊహించలేదు నాయన. ఇంతకీ మీరు ఏ కార్యం మీద వచ్చారు నాయన? మా దంపతులిద్దరికీ స్వప్నంలో మీ దర్శనం కలిగింది స్వామి. అందుకే మిమ్మల్ని చూడ్డానికి ఇలా వచ్చాం. మంచిదమ్మా. అంటే ఈ భవిష్యానంద స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయమ్మా. ఆనంద్ గారు, మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఎక్కడో కాలుతున్న వాసన రావట్లేదు? అవునా లేఖి గారు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే మరి ఎక్కడ కాలుతున్నట్టు? ఇప్పుడే మీరు రాకముందే నా స్వామికి పూజ చేశాను. శంభో శంకర. ఇదంతా అగరొత్తుల పొగ అయి ఉంటుంది. ఏమో స్వామి, నేను నా భార్య ఒకసారి మీ జీవిత కథ వినాలనుకుంటున్నాం. ఇప్పుడా? ఇప్పుడు వద్దులే, నేనిప్పుడు ధ్యానంలోకి వెళ్ళాలి. దయచేసి మీరు వెళ్ళండి. అది కాదు స్వామి, ఒకసారి మీ చరణాల్ని తాకాలనుంది. వద్దు వద్దు. అయ్యో, ఏమైంది స్వామి? ఎందుకో ఒళ్ళంతా తగలబడిపోతున్నట్టుంది. నేను నీకు ముందే చెప్పాను కదా, నేను ఇప్పుడు ధ్యానం చేసుకునే టైం అని. అందుకే నాలో ఉన్న శక్తి మొత్తం ఒక దగ్గర గుమిగూడి మంటలా మారిపోయింది. ఎక్కడైనా ఇక్కడ నుండి వెళ్ళండి నాయనా. అలా ఎలా వెళ్ళిపోతాం స్వామి? మీ దివ్య దర్శనం మాకు కలిగింది. అందుకు బహుమానంగా మీకోసం కొత్త కాషాయపు దుస్తులు తెచ్చాం. ఆ శంకరుడి దయ్యేంటో గాని సమయానికి మీ బట్టలు కూడా కాలిపోయినట్టున్నాయి. తీసుకోండి స్వామి. పెట్టండి నాయన, అక్కడ పెట్టండి. నా ఆశీర్వాదం ఎప్పుడు మీపై ఉంటుంది నాయన. ఇంకా మాకు సెలవివ్వండి స్వామి. అలాగే, వెళ్ళరండి నాయన, వెళ్ళండి.
ఓ ఆ, అమ్మో అబ్బా ఆ. కాలిపోయిందిగా. కాలిపోయిన బట్ట ఒంటి మీద ఉండకూడదు. ఆ? ఈ బట్టలు ఉన్నాయిగా, ఏం చేసుకుందాం. ఈ ఆనంద్ గడి తెక్కలోడే కానీ అప్పుడప్పుడు ఇలా మంచి పనులు కూడా చేస్తుంటాడు వీడు. దొంగ మార్చేసుకుందాం. ఆహా. ఆ, సరిపోయింది సరిపోయింది. ఆ.